తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నాయి. ఈ 17 నెలల్లో ఇప్పటికీ ప్రభుత్వం సక్రమంగా అధికారులని దారిలోకి తెచ్చుకోలేకపోతుంది. మంత్రులను చంద్రబాబు దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారు. అధికారుల విషయంలో నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్లను కూడా మార్చారు. అధికారులు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినడం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు మంత్రుల విషయంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మంత్రులు నడుచుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డిని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారు, కన్విన్స్ చేయలేకపోతున్నారు ప్రజలను. ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు, పార్టీ పరువును బజారుకి ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పినా కూడా వినడం లేదు. ముఖ్యమంత్రి ఒకసారి చెప్తే ఇంక మొత్తం అంతా సెట్ కావాలి, కానీ అలా లేదు పరిస్థితి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు వినే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు నాయుడు మంత్రుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. మంత్రివర్గ విస్తరణలో మాట వినని మంత్రులను పక్కకు తప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేలను కూడా కట్టడి చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు కట్టడి కాకపోతే అధికారం కల్లా అన్న విషయం చంద్రబాబుకు అర్థమైనట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయింది, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పెరిగింది. ఏ సర్వే చూసినా కూడా ఒకటే సారాంశం: ఎమ్మెల్యేల అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి. ఈ ఎమ్మెల్యేల అవినీతి కారణంగా పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ డిపాజిట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు కంట్రోల్ కావాలి. కంట్రోల్ కాకపోతే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయంటూ చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు మాట వినడం లేదు, చంద్రబాబు మాట పట్టించుకోవడం లేదు. పూర్తిగా పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా పట్టు కోల్పోయారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఒక మాట చెప్తే మొత్తం సెట్ అయిపోయేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పదే పదే చెప్పినా 17 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం గాడిలో పడలేకపోతుంది. మహా అంటే ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఇంకో 3 ఏళ్ళు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఇంకా ప్రభుత్వం అధికారులని, ఎమ్మెల్యేలను, మంత్రుల్ని సెట్ చేసుకునే దానిలోనే ఉంటే ప్రజలకు ఏం చేయగలరు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చగలరు? అభివృద్ధి ఏం చేయగలరు అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గీత గీస్తే ఆ గీత దాటేవారు కాదు. చంద్రబాబు నాయుడు మాట మాట్లాడితే ఇంకా ఆ మాటకు అధికారులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు, ఆయన చెప్పినా వినడం లేదు, ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు, ఎమ్మెల్యేలు, మంత్రులు కంట్రోల్ కావడం లేదు. ముఖ్యంగా మంత్రుల విషయంలో చంద్రబాబు పదే పదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదు, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడుకు మంత్రుల విషయంలో అసంతృప్తి ఉంది. అందుకే ఆ మంత్రులను త్వరలో మార్చబోతున్నారు. మంత్రులు మాత్రం అధికారం ఉంది కదా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టితే, అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడాల్సింది మనం కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు మాటలు విని తిడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడేది మనమని మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. చంద్రబాబు చెప్పినా వినడం లేదు. మంత్రి పదవి పోయినా బాధ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తిట్టము అన్నట్టు మంత్రుల వ్యవహార శైలి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల అవినీతి కంటే మంత్రుల వ్యవహార శైలిపైనే ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అవసరమైతే చంద్రబాబు నాయుడు చెప్తే తిట్టమంటే తిడతారు, కానీ మంత్రులు మాత్రం తిట్టే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మంత్రులు మార్చే పనిలో చంద్రబాబు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొంతమంది కీలకమైనటువంటి మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు, పాలన పరంగా కానీ, అధికారుల విషయంలో కానీ, ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో కానీ అని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు పరిస్థితి ఉంది. పార్టీలో పట్టు కోల్పోతున్నారు. నారా లోకేష్ ఉన్నప్పటికీ నారా లోకేష్ పార్టీ పైన పట్టు సాధించలేకపోతున్నారు. కేవలం అధికారం ఉంది కదా అని చంద్రబాబు నారా లోకేష్ చుట్టూ వంది మాగదులు గుమిగూడుతున్నారు. కానీ వాస్తవంగా చంద్రబాబు నారా లోకేష్ కు పార్టీ పైన పట్టు కోల్పోతున్నారు, ప్రజల్లో పట్టు కోల్పోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ భారీగా బలహీన పడిపోతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ఇవన్నీ కలగలిసి తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.